ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ నరసింహమూర్తి గారు. రైట్, సో రావు గారు ఏంటి ఆయన చెప్తున్నారంటే ఎకానమిక్ సర్వేకి సంబంధించి కొన్ని ఉన్నాయి, యూత్కి సంబంధించి ఉన్నాయి అని చెప్తున్నారు. ఆయన 8 పాయింట్స్ ఇస్తూ ఉన్నారు. ఇందాక మన హరిచంద్ర సిఐ నుంచి ఆయన 7 పాయింట్స్ ఇస్తూ ఉన్నారు. వాట్ మేడ్ దెమ్ టు ఇంత వాళ్ళకి సంతోషకరమైనటువంటి బడ్జెట్కి ఎందుకు కనపడుతుంది? మీకెందుకు ఈ బడ్జెట్ అంతంత మాత్రంగా కనపడుతుంది? అంటే మనం ఏ గ్లాస్ పెట్టుకొని చూస్తే ఆ రంగు కనిపించే విధంగా ఉంది బడ్జెట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తూ మూర్తి గారు 3.2%, 3.3% ఉంది. ఈ 3.3 అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందంటే అన్స్కిల్డ్. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది తెలుసా మీకు? 28%, 3వ వంతు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, హయ్యర్ ది ఎడ్యుకేషన్ హయ్యర్ వుడ్ బి ది అన్ఎంప్లాయ్మెంట్. స్కిల్లింగ్ దానికి సొల్యూషన్గా చెప్తున్నారు. ఐఎల్ఓ వాళ్ళు తీసింది, ఐహెచ్డి వాళ్ళు తీసిన లెక్కలు చూసి నేను చెప్తున్నా. మోర్ ద స్కిల్ దట్ ఈస్ గివెన్ ఫార్మల్ ఇన్ ద సెక్టర్, మోర్ వుడ్ బి ది అన్ఎంప్లాయ్మెంట్. ఆ స్కిల్ ఇంక్రీజ్ చేస్తూ పోతే ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అట్లాంటి స్కిల్ ఇచ్చి అన్ఎంప్లాయ్మెంట్ పెంచినట్టుగానే జరుగుతుంది ఇక్కడ. మరి ఇక్కడ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ 30% ఉంటే దేశంలో దాన్ని మనం ఎట్లా చూడాలి? మిడిల్ క్లాస్ అన్నా మిడిల్ క్లాస్ ఇంపార్టెంట్, వీళ్ళు మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళే కదా. మరి 30% అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటే ఆ యూత్ సంగతి ఏంటి మనకు? సో అక్కడ చాలా ఖచ్చితంగా ఇక్కడ దాని మీద శ్రద్ధ తీసుకున్నట్టు. తర్వాత ఫార్మల్ ఇన్ఫార్మల్ డెఫినేషన్ మీరు ఇస్తున్నారు. ఇందాక గిగ్ వర్కర్స్ అన్నారు. ఆ గిగ్ వర్కర్స్లో వారు చెప్పింది ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్. ప్లాట్ఫామ్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్, అదొక భాగం మాత్రమే. ఎందుకంటే మన ఊబర్ వాళ్ళు, ఫలానా వాళ్ళు, స్విగ్గీ లాంటి వాళ్ళు ఈ వర్కర్స్. ఇది కాకుండా ఒక నియమ నిబంధనలు ఏం లేకుండా ఉద్యోగం దొరకకుండా ఉండే ట్రెడిషనల్ గిగ్ వర్కర్స్ కూడా ఉన్నారు. వారికి ఇప్పుడు మేము సోషల్ సెక్యూరిటీ ఫలానా ఇస్తున్నాము, లేకపోతే హెల్త్ స్కీమ్ ఇస్తున్నాము అంటున్నారు. కానీ ఆ ఇవ్వడము ఎంప్లాయర్ ద్వారా ఇవ్వడం లేదు. వారికి ఎంప్లాయర్ ఎవరు అని ఇదమిద్దంగా చెప్పడం లేదు. వారిని ఎంప్లాయర్ అని అనడం లేదు. ఫెసిలిటేటర్ అంటున్నారు, లేదా మరో పేరుతో పిలుస్తున్నారు. వీళ్ళని కాంట్రాక్టర్ అంటున్నారు. వీళ్లకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ, ట్రేడ్ యూనియన్ల చట్టం కానీ, మరో చట్టం కానీ, వర్క్మెన్ కంపెన్సేషన్ కానీ ఇతరత్ర ఇప్పుడు మారినాయి. ఆ చట్టాలు మారిన చట్టాల్లో దానిలో కూడా వీళ్ళు రావడం లేదు. వారికి ఒక చట్టబద్ధమైన వాళ్లకు ప్రొటెక్షన్ లేదు. లేక వారంతా ఎంప్లాయీస్ అని మనం చెప్తున్నాం. మన ఒక క్యాబ్ డ్రైవర్ ఏముంది, వాడికి ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు, ఏ టైంలో అయినా ఉండొచ్చు. 12 గంటలు పనిచేస్తున్నారు. మీరు ఎవరైనా కదిలించి చూడండి. వాళ్ళు 12 గంటలకు ఎక్కడో దగ్గర ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళాలంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి మళ్ళీ వస్తే, అటు వెళ్ళకుంటే వాళ్ళ రేటింగ్ పడిపోతుంది. వాళ్ళకి తీర మిగిలేది ఏ గిగ్ వర్కర్స్ తీసుకున్నా ఇదే బాధ మనకు అక్కడ కనిపిస్తుంది. అంత గొప్పగా వాళ్ళకేం మిగలడం లేదు. మరి వారికి ఎవరైతే వాళ్ళను నియమిస్తున్నారో వారి నియుక్తలుగా, వారి యజమానులుగా మాత్రం చేయడం లేదు. అది బడ్జెట్లో అట్లాంటిది ఏమైనా చెప్తారా అనేటువంటి ఆశలు ఏదో ఉండే కొందరికి, అది అత్యాశనీయండి. అట్లాంటిది ఏం చెప్పలేదు ఇక్కడ. అంటే మనము ఏది బాగలేని దాన్ని అంతా బాగుంది, వాళ్ళు బాగున్నారు, మనం బాగున్నాము. తర్వాత గ్రోత్ వల్ల డెవలప్మెంట్ సాధ్యమవుతుంది, గ్రోత్ వల్ల ట్రికిల్ డౌన్ వస్తుంది, గ్రోత్ వల్ల సమాజం బాగుపడుతుంది అంటే లేదు అని ప్రభుత్వ గణాంకాలే అక్కడ చెప్తున్నాయి. మీరు ఇందాక అన్నారు ఎకనామిక్ సర్వేలోనే ఆ సర్వేను రూపకల్పలే చేసిన వాళ్ళే ఏం చెప్తున్నారంటే, మీ ప్రాఫిట్స్ పెరిగినాయి కానీ ఈ రేట్లో మీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, వేతనాలు పెరగట్లేదు. వాస్తవ వేతనాలు, 2 రకాల వేతనాలు, వాస్తవ వేతనాలు ఏ రకంగా పెరుగుతున్నాయి లేదు అని చెప్తున్నారు అక్కడ. దానివల్ల వస్తుందని మనం ఎట్లా నమ్మగలం?